బ్రేకింగ్ న్యూస్ విశాఖ పెదగంట్యాడలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పబ్లిక్ హీరింగ్ సభా ప్రాంగణం ఆందోళనతో దత్తరిల్లింది. సభ వద్ద ఏర్పాటు చేసిన కుర్చీలను విసిరికొట్టారు అక్కడున్న ఆందోళనకారులు. ఆందోళనతో పోలీసులకు ఆందోళనకారులకు మధ్య తోపులాట జరిగింది. పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణకు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. నిర్వాసిత గ్రామాల ప్రజలు అలాగే ప్రజా సంఘాల నాయకులు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. సిమెంట్ ఫ్యాక్టరీని రద్దు చేయాలంటూ పెద్ద ఎత్తున నిరసన చేస్తున్నారు. ప్రజాభిప్రాయ సేకరణను రద్దు చేయాలంటూ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించిన డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రాజు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రాజు, మనం చూస్తున్నాం పబ్లిక్ హియరింగ్ మరి కాసేపట్లో ప్రారంభమయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎంత ఉద్రిక్త వాతావరణం నెలకొందో విజువల్స్ చూస్తే అర్థమవుతుంది. పోలీసులు చెదరగొడుతున్న క్రమం వరకు అక్కడ నెలకొందంటే ఆ ఉద్రిక్త వాతావరణం పరిస్థితి ఏ విధంగా ఉందనుకోవచ్చు? ప్రజలందరూ వ్యతిరేకిస్తున్న క్రమంలో ఎటువంటి చర్యలు తీసుకుంటారనుకోవచ్చు? ప్రస్తుతం అంబుజా అదేవిధంగా అదానీ సిమెంట్ ఫ్యాక్టరీకి సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణ వద్దు అంటూ ఆందోళన అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ డీసీపీ అదేవిధంగా ఆర్డీఓ ప్రస్తుతం అయితే ఇక్కడ ఉన్నారు. మొత్తం గ్రామాలకు సంబంధించినటువంటి అందరూ కూడా వెళ్ళి ఆర్డీఓని అదేవిధంగా ఆ డీసీపీని చుట్టుముట్టినటువంటిది అయితే ఉంది. ఇటు పరిస్థితుల్లో అదానీ అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ వద్దు, ఇప్పటికే అదానీ అంటే గంగవరం పోర్టు వల్ల అదేవిధంగా ఆ స్టీల్ ప్లాంట్ వల్ల మొత్తం అంతా కూడా పూర్తి స్థాయిలో పొల్యూషన్ అయిపోయి అనేక రోగాలు అయితే వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. గతంలో పరిస్థితి ఇంత దారుణంగా ఉంటుందని మాకు తెలియదు కాబట్టి మేము ఇప్పటి వరకు ఆలోచించకుండా ఉన్నాం. కానీ ఇప్పుడు గంగవరం పోర్టు వల్ల జరుగుతున్నటువంటి పొల్యూషన్ జరిగినటువంటి నష్టం అంతా మాకు తెలుసు కాబట్టి మేము ఎట్టి పరిస్థితుల్లో దీన్ని అంగీకరించే ప్రసక్తే లేదని వీళ్ళందరూ కూడా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రజాభిప్రాయ సేకరణ అయితే ప్రస్తుతం అది నిలిచిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే అధికారులను చుట్టుముట్టి ప్రస్తుతం వాళ్ళకి ఈ ప్రజాభిప్రాయ సేకరణ అనేది రద్దు చేస్తామని ప్రకటించే వరకు కూడా అధికారులు అయితే చుట్టుముట్టి వాళ్ళందరినీ కూడా నిలుపుదల చేసినటువంటి పరిస్థితి ఉంది. అసలు ఏంటి దీనికి సంబంధించి అసలు ఏమైనా పరిష్కారం వచ్చింది? మేము ఉండలేకపోతున్నాం. ఇక్కడ అదాని పోటీ అయితే ఎవరు గంటలు ఉండలేరు. ఇదే ప్రాబ్లం మాకు. అదాని గోబ్యాక్, అదాని గోబ్యాక్, అదాని. అసలు ఏం చెప్తున్నారు అధికారులు, ఏం చెప్తున్నారు అసలు ఇప్పటి వరకు? ఈ రోజు గంగవరం పోర్టు పొల్యూషన్ వల్లే కిడ్నీ సమస్యలు అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి చుట్టుపక్కల. ఈ రోజు అదాని సిమెంట్కి అనుమతులు ఎలాగిచ్చారు ప్రభుత్వం? ఇప్పటికే తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి స్థానికులుగా కూడా. ఇవాళ వాటర్ కాలుష్యం చేసి ఆల్రెడీ తినే వస్తువుల మీద కూడా ఆ పొల్యూట్ అయితే ఆరోగ్య దెబ్బతింటుంది. ఒక రకంగా ఉద్యోగాలతో తీసేస్తున్నారు. స్టీల్ ప్లాంట్ లో ఉద్యోగాలు ఉండలేదు. ఈరోజు గంగవరం పోర్టులో కూడా ఉద్యోగాలు తొలగించారు. కాలుష్యపరంగా ఇబ్బందులు పడి ఆర్థికంగా ఇబ్బందులు పడి మరో కాలుష్యం తీసుకొచ్చి మన నెత్తి మీద కుంపటి పెడితే ఇది రాజ్యాంగాన్ని ఆర్టికల్ 21ని హరించినట్లే. ఇంతమంది యువకులు, ఇంతమంది మహిళలు మొత్తం అందరూ కూడా ఒకే చోటకి చేరి ప్రస్తుతం తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అధికారులు ఏమని చెప్తున్నారా? అంటే మొత్తం మనమైతే చూడొచ్చు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని. అధికారులందరూ కూడా ఇదే ప్లేస్ నుంచి వెళ్లిపోవాలని చెప్తున్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడికి చేరుకున్నటువంటి అధికార యంత్రాంగం, ముఖ్యంగా అటు ఆర్డీఓ కానీ అదేవిధంగా ఇతర ఉన్నతాధికారులు ప్రస్తుతం ఇక్కడి నుంచి వెళ్లిపోయే వరకు కూడా వీళ్ళు ఆందోళన అయితే కొనసాగిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అధికారులు అయితే వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే చూడొచ్చు. ఇటు పరిస్థితుల్లో అధికారులు ఎవరూ ఇక్కడికి ఉండడానికి వీల్లేదు. ప్రజాభిప్రాయ సేకరణ అనే దాన్ని పూర్తి స్థాయిలో నిలిపివేసే వరకు మేము తమ ఆందోళన అనేది కొనసాగిస్తామని ప్రస్తుతం అయితే చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏం చెప్తారు మాకొద్దు? ఏంటి అధికారులు ఏం చెప్తున్నారండి? అధికారులు దీన్ని బలవంతంగా ఇక పబ్లిక్ హీరింగ్ చేయాలని అనుకుంటున్నారు. ప్రజలందరూ కూడా ఒకసారి గంగవరం పోర్ట్ పొల్యూషన్ వల్ల మేము నష్టపోయాము. ఇప్పుడు అదాని సిమెంట్ వస్తే మరీ నష్టపోతాము. కాబట్టి ఇక్కడ అదాని సిమెంట్ వద్దు. ఈ ప్రభుత్వానికి ఈ పబ్లిక్ హీరింగ్ బహిష్కరించాం. ఈ రోజు అధికారులందరినీ కూడా ఇక్కడ ఉన్న నిర్వాసితులందరూ బహిష్కరించడం జరిగింది. ఏ ఒక్క అధికారి కూడా మాతో చర్చించలేదు. చర్చించినట్టు కానీ అభిప్రాయ వ్యాపారం కానీ చేసినట్టయితే మేమందరం మళ్ళీ నిరసన చేస్తాం. ఏ ఒక్కరిని కూడా మేము ఇక్కడ అధికారిని ఇక్కడ ఉండనివ్వకుండా మేమైతే తిరిగి పంపించడం జరుగుతుంది. ఈ అదాని సిమెంట్ ఫ్యాక్టరీ మాకు వద్దు. ఎందుకంటే మేము ఇక్కడ పొల్యూషన్తో చాలా ఇబ్బందులు పడుతున్నాం, అనేక రకాల ఇబ్బందులు పడుతున్నాం. గంగవరం పోర్ట్ పొల్యూషన్ ఉంది,
డంపింగ్ యార్డ్ పొల్యూషన్ ఉంది, షిప్ యార్డ్ ఉంది, డాక్ యార్డ్ ఉంది, ఎన్నిటి పొల్యూషన్ కూడా మా గాజువాక ప్రాంతాన్ని మేము ఆల్రెడీ ఒకసారి నిర్వాసితులు అయ్యి ఉన్నాము, ఇంకోసారి నిర్వాసితులు అవ్వము, ఇంకోసారి ప్రాణాలు పోగొట్టుకోము. అంటే ఇక్కడ ముఖ్యంగా చూస్తే బయట చాలా కంపెనీల్లో జాబులన్నీ తీసేస్తున్నారు, ఇక్కడ పెద్ద కంపెనీ పెడతాం, ఉద్యోగాలు ఇస్తాం యువతకు అని చెప్తున్నటువంటి అయితే ఉంది. స్టీల్ ప్లాంట్ వారికి ఇచ్చిన ఈ ఉద్యోగాలు మాకు చాలు. మా భూములు తీసుకొని 6 నంబర్లు ఇచ్చి అయినా ఉద్యోగాలు లేవు. మా భూములు పోయి పుట్టలు పోయి అన్ని పోయి 6 నంబర్లు అలా పడి ఉన్నాయి. వాళ్ళకే కంప్లీట్ చేయలేపారు. ఈ అదాని ఫ్యాక్టరీ పెట్టి ఇంకా ఎవరికి ఉద్యోగాలు ఇస్తారు, ఎవరిని పాడు చేసేస్తారు. పోర్టు పొల్యూషన్ వల్ల ఎంత ఇబ్బంది పడుతున్నా. అలాంటి ఉద్యోగాలు మాకొద్దు. ఈ రోజు స్టీల్ ప్లాంట్ 30 సంవత్సరాల క్రితం మా తాతలు ఇచ్చారు. ఇప్పటికే మాకు ఉద్యోగాలు లేవు. ఇప్పటికీ ఉద్యోగాలు లేక మేము ఇబ్బంది పడుతున్నాం. ఈ ఉద్యోగాలు లేని తరంలో మీరు కొత్త కంపెనీ పెట్టి ఎవరిని మోసం చేయాలని చెప్పి రాష్ట్ర గవర్నమెంట్ మేము అడుగుతున్నాం. ఈ రోజు రాష్ట్ర గవర్నమెంట్ ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు ఇక్కడికి వచ్చి సమాధానం చెప్పి స్టీల్ ప్లాంట్లో 4500 మందిని తీస్తారు. వాళ్ళందరికీ ఉపాధి కల్పించి అప్పుడు సిమెంట్ ఫ్యాక్టరీ గురించి అఖిల పక్షాలు కూర్చొని మాట్లాడించి దాన్ని నిర్ణయం తీసుకోవాలి. మాకు ఇప్పుడు మా మొత్తం 100 ఎకరాలకు పైగా 1000 ఎకరాలకు పైగా మాకు భూములు పోయాయి ఆల్రెడీగా. మాకు నిరాశ్రితులని చెప్పేసి అంటే మనం అయితే చూడొచ్చు, ముఖ్యంగా ఇక్కడ చాలా మంది యువకులు ప్రతి ఒక్కరు కూడా తమ ఆందోళన కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సార్ మాకు 1980లో ఇల్లు 1980లో సార్ మాకు 1980లో ఇల్లు భూములు కోల్పోయేవి. ఉక్కు నిర్వాసితులుగా తయారయ్యాం. 16,500 కుటుంబాలు 6 నెంబర్లు ఇచ్చారు. మాకు ఉద్యోగాలు 8,000 మందిగా ఇచ్చారు. మిగతా 8,000 ఖాళీగా ఉన్నారు. ఇది స్టీల్ ప్లాంట్ చరిత్ర. ఇప్పుడు గంగవరం పోర్టుకి స్టీల్ ప్లాంట్ భూమి 1,400 ఎకరాలు తీసుకున్నారు. 1,400 ఎకరాలు ఈ ఇక్కడ ఉన్న స్థానికులకి ఎవరికి ఉద్యోగాలు ఇచ్చారు? ఈ అదాని గవర్నమెంట్ గారు. అదాని కాదు, ఫస్ట్ గంగవరం పోర్టు ఎవరికి ఇచ్చారు? ఎవరికి ఇవ్వలేదు. ఇప్పుడు సిమెంట్ అంటున్నారు. గంగవరం పోర్టు పొల్యూషన్, షిప్ యార్డ్ పొల్యూషన్, స్టీల్ ప్లాంట్ పొల్యూషన్, కోరమండలు వెరీ వెరీ డేంజరస్ పొల్యూషన్. ఈ పొల్యూషన్ మధ్య మీ జీవనం సాగిస్తున్నాం. మరి మా పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఇది కడితే, ఈ సిమెంట్ కడితే మా పరిస్థితి ఏంటి? మేము ఎలా బతకాలి? లేదా మమ్మల్ని ఇంకో ప్లేస్ తరలించండి, అప్పుడు మీరు కట్టుకోండి. ఇక్కడ మీరు ఏం కడతారు కట్టుకోండి. ఇక్కడ రీరేబులేషన్ కావాలి మాకు. అసలు ఏమి చెప్పట్లేదు అధికారులు మీకేమి? నిర్వాసితులు అందరూ అన్నారు, నిర్వాసితులనే బయటకు తోస్తారు ప్లాంట్ లో నుంచి. భూములు ఇచ్చిన వాళ్ళని బయటకు తోసేసి ఈ రోజు ప్లాంట్ లో లేకుండా చేశారు. అలాంటిది భూములు ఇచ్చేసి బయటకు వచ్చిన మాకే ఉద్యోగాలు లేవు. ఈరోజు రోడ్డు మీద ఉన్న అందరు యువత అందరూ. అలాంటిది మళ్ళీ ఇప్పుడు అంబుజా సిమెంట్ వచ్చి మళ్ళీ జనాలందరికీ ఉద్యోగాలు ఇస్తారంటే ఎవరు నమ్ముతారండి? ఇది అవాస్తవం. దీనికి ప్రజలందరూ కూడా మద్దతు తెలిపి ఈ కార్యక్రమాన్ని తీవ్ర ఉద్యమం చేయాలి. నెక్స్ట్ రానున్న రోజుల్లో పోర్టు మీద కూడా మేము అందరం పడతాం. పోర్టు విషయంలో కూడా వదిలే పరిస్థితి లేదు. జనాలందరూ ఆలోచించాలి ఒకసారి. ఆల్రెడీ పట్ట చేతులు పట్టుకొని చాలా మంది అక్కడి నుంచి పాతూరు నుంచి ఇక్కడ వరకు వచ్చారు. మళ్ళీ ఎక్కడి నుంచి వెళ్ళిపోమంటున్నారు. ఎక్కడికి వెళ్ళిపోవాలి మేము? మమ్మల్ని బతకనవరా? మమ్మల్ని అసలు మా గోలు ఆలోచించరా? దయచేసి ఆలోచించాలి. పొలిటికల్ గా రాజకీయ నాయకులు ఎవరైనా సరే మీరు రాజకీయ నాయకులు బయట ఉండండి, అంతేగాని ఇక్కడ మాత్రం మా పొట్ట కొట్టకండి. ఇక్కడికి వచ్చి మాకు మద్దతు తెలపమని కోరుతున్నాం. అంటే మనం చూడొచ్చు, ఇక్కడ చాలా మంది కూడా ప్రస్తుతం అయితే ఆందోళన కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మహిళలు, యువకులు ప్రతి ఒక్కరూ కూడా వచ్చి ఇక్కడ వచ్చినటువంటి అధికార యంత్రాంగాన్ని మొత్తం అంతా కూడా ఇక్కడ నుంచి గో బ్యాక్ వెళ్ళిపోవాలని ఆందోళన కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. ముఖ్యంగా చూస్తే ఏంటి అసలు ఇప్పటి వరకు ప్రజాభిప్రాయ సేకరణలో అసలు ఏమైనా అధికారులు మీకు ఏమైనా చెప్పారా, లేకపోతే ఎప్పటి నుంచో దీన్ని అపోజ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది? ఇక్కడ మీకున్నటువంటి లొకేషన్స్ పొల్యూషన్ ఏ విధంగా ఉంది? మాకు ఈ పోర్ట్ వచ్చండి చాలా ఇబ్బంది పలుకుతుందండి. ఈ పోర్ట్ వల్ల మాకు కాలుష్యం చాలా ఎక్కువైపోయి ఉంది. దానికి తోడు ఈ సిమెంట్ ఫ్యాక్టరీ అన్నది వచ్చి మాకు ఇంకా హెల్త్ ఇష్యూస్ అన్నవి చాలా వచ్చేస్తాయండి. మేము దీని అంతటికి కూడా మేము వ్యతిరేకం తెలియజేస్తున్నాము. ఈ గంజేడు ప్రజలు ఎవరు కూడా దీనికి ఒప్పుకోవట్లేదండి. ఏం చెప్తున్నారు అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ? మీకు ఏమైనా సమాధానం చెప్తున్నారా? మాకైతే ఏది కూడా తెలియడం లేదండి. అందుకోసం ఏటి చేయలేదు, వచ్చేసారు అంతే. వాళ్ళు వచ్చాడు సార్, కానీ మాకు ఫలానా ఇదేని ఫలానా మాటలో చెప్పలేదు. వాళ్ళు అవతలు ఉండాలండి, అంతే 3 కిలోమీటర్ల అవతలు ఉండాలండి. ఏ గవర్నమెంట్ ఇష్యూ చేసింది? సిమెంట్ ఫ్యాక్టరీ వద్దు, మేము కూలోళ్ళమే. కూల్ చేస్తే మాకు జరుగుతుంది. మరి వద్దు, మాకు వద్దు. సిమెంట్ ఫ్యాక్టరీ వద్దు, మాకు వద్దు సార్. కనీసం స్టీల్ ప్లాంట్ నిర్వాసితులు కూడా డ్యూటీలన్నీ తీస్తారు సార్. 6 నెంబర్ తరగా ఉద్యోగాలు కూడా ఎవరికి ఇవ్వలేదు సార్. అందరికీ ఉద్యోగాలు ఇస్తామని ఆ రాజు చెప్పారు సార్. మా చిన్నప్పుడు మేము పుట్టకముందు ఎప్పుడో చెప్పారు సార్, మా తాతల తరంలో. ఇప్పటి వరకు ఎవరికి ఉద్యోగాలు లేవు సార్. ఉన్న వాళ్ళని కూడా ఇప్పుడు ఏదో పట్టుకుడి కోసం బతుకుతున్నా. ఇప్పుడు 6 నెంబర్ త్వరగా డీపీ ద్వారా
ఉద్యోగాలు ఇస్తామని చెప్పి తర్వాత అసలు ఎవరికి ఇవ్వకుండా చేస్తున్నారు. స్టీల్ ప్లాంట్ లో 6 కార్డు ఇచ్చారు సార్. 6 కార్డు ఇచ్చినప్పుడు అందరికి 6 కార్డులు ప్రతి వ్యక్తికి ఉద్యోగాలు అన్నారు సార్. ఈ రోజు 6 కార్డులు ప్రతి వ్యక్తికి ఉద్యోగాలు ఎవరికి ఉన్నాయి సార్? ఎవరికి లేవు కదా సార్. దాంతో పాటు ఇప్పుడు సిమెంట్ ఫ్యాక్టరీ అంటున్నారండి, అది ఆల్రెడీ దాంట్లో తీసేసారు. అందరూ చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు అదే దీంట్లో సిమెంట్ ఫ్యాక్టరీ పెడతా అంటారు సార్. ఉండి పనులు తీసి సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టి ఎవరిని సార్ వదిలేస్తారు? ఎందుకు అందరూ కలిసి సిమెంట్ ఫ్యాక్టరీ వద్దనే దాన్ని అసలు ఎందుకు చేస్తున్నారు అసలు డిమాండ్? మెయిన్ పొల్యూషన్ వల్ల అండి. మెయిన్ పొల్యూషన్ పోర్ట్ వల్ల చాలా మంది సఫర్ అయిపోతున్నారు. క్యాన్సర్ వచ్చేస్తుంది, లంగ్స్ లో డస్ట్ ఉండిపోతుంది. మెయిన్ పోర్ట్ వల్ల మాకు డస్ట్ అలర్జీ మెయిన్ ఉంది. నెక్స్ట్ ఇప్పుడు సిమెంట్ ఫ్యాక్టరీ కూడా వస్తే మా పిల్లలకి ఏమి ఇస్తాం? ఫ్యూచర్ లో హెల్త్ ముఖ్యం పిల్లలకు కూడా. మేము హెల్త్ కోసమే మేము పోరాడుతున్నాము. మాకు సిమెంట్ ఫ్యాక్టరీ వద్దు. ఇప్పుడు ఉన్న పోర్టే తోట మేము సఫర్ అవుతున్నాము. ఇప్పుడు మాకు సిమెంట్ ఫ్యాక్టరీ వద్దు, అంతే. అంటే ఇప్పటికే అధికారులు మీకు చాలా రోజుల నుంచి చెప్తున్నారు కదా, అసలు అంటే మిమ్మల్ని ఏమైనా ఖాళీ చేయమని చెప్తున్నారు? అసలు ఏం చెప్తున్నారు మీకు? అసలు ఎవరు రాలేదు సార్. ఇప్పుడు వరకు ఎవరు కూడా ఏ రాజకీయ నాయకులని ఏ వర్తపరం కానీ ఎవరికి మాకేం చెప్పలేదు సార్. కనీసం ఓట్లు వేసిన రోజు ఇంటికి 10 సార్లు తిరిగారు సార్. ఈ రోజు ఏ రాజకీయ నాయకుడు కూడా కనిపించట్లేదు సార్ మాకు. మేము ఎలా బతకాలండి మా పిల్లలతో? ఈ రోజు రోడ్డు మీదకి రావాల్సిన పరిస్థితి ఏంటంటే మాకు అనుకోలేదు. ప్రజలకు మంచి చేయాలి. ఈ రోజు రోడ్డు మీదకి రావాలి సార్. మేమందరం మేము ఇబ్బంది పడుతున్నాము. ఇప్పుడు అదెలా ఆపాలరా బాబాయ్ అనుకుంటున్నాం. ఇప్పుడు సిమెంట్ ఫ్యాక్టరీ వస్తే మేము ఎక్కడికి వెళ్ళాలండి? ఎమ్మెల్యే గారు కానీ ఇప్పుడు సీఎం గారు కూడా ఆలోచించాలి. ఎమ్మెల్యే గారు మీరు కూడా ఆలోచించి ఏదో ఒక నిర్ణయం తీసుకొని, మాకు ఇంతవరకు ఏ ఇన్ఫర్మేషన్ చెప్పలేదు. దయచేసి మీరైనా కొంచెం ఈ సిమెంట్ ఫ్యాక్టరీకి ఎలాంటివి మీరు ఇవ్వద్దు, అంత పర్మిషన్లు అసలు ఇవ్వద్దండి. మేము దయచేసి కోరుకుంటున్నాం. మా పిల్లల ఆరోగ్యం ముఖ్యము కాబట్టి మాకు మెయిన్ అందుకే మీ సిమెంట్ ఫ్యాక్టరీకి వద్దని మేము కోరుకుంటున్నాం. ఏదైనా మంచి కంపెనీ పెడితే మేము అందరికీ ఓకే, మాకు అందరికీ మా ప్రజలందరికీ ఓకే. కానీ ఇది ప్రాణాలు తీసే ప్రమాదమైన కంపెనీ కాబట్టి అలాంటివి మట్టుగా పెట్టడానికి వీల్లేదు. ప్రజలందరికీ ఎక్కువ పడుతున్నాం సార్. స్టీల్ ప్లాంట్ వల్ల, పోర్ట్ వల్ల, షిప్ యార్డ్ వల్ల అన్నింటి వల్ల పడుతుంది. బ్లాక్ పుగ్గు ఎత్తుకోలేకపోయి పిల్లల ఆరోగ్యం మనమే ఇది అనుకుంటే మాకు ఇంకా పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలు భవిష్యత్తు ఏమవుతుంది? ఇప్పుడు మాకు వద్దు, స్విమ్మింగ్ ఫ్యాక్టరీ వద్దు. పోర్టు మీద కూడా వెళ్తారు. ఇది ఉద్దేశం అంతే. అంటే చూస్తున్నాం ఇక్కడ ఇంతమంది చెప్తున్నటువంటి వీళ్ళ అభిప్రాయాలు మనం ఒకసారి చూస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఎట్టి పరిస్థితుల్లో పోర్టుకి సంబంధించినటువంటి ఈ ప్రజాభిప్రాయ సేకరణ వ్యతిరేకిస్తున్నటువంటిది అయితే ఉంది. అసలు ఇప్పటి నుంచి అంటే ఎప్పటి నుంచో మీకు చెప్తున్నటువంటిది అయితే ఉంది. గతంలో గంగవరం పోర్టు కానీ స్టీల్ ప్లాంట్ కానీ ఇక్కడ న్యాయం జరిగినటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు ప్రజాభిప్రాయ సేకరణ పూర్తిగా నిలుపుదల చేసింది. వద్దని చెప్తున్నా కూడా అధికారులు బలవంతం సేకరణ ఏమైనా చేస్తున్నారా? బలవంతంగానే చేస్తున్నారండి. ఇవాళ ఉదయం చూసేసరికి మేము అక్కడ టెంట్లకి ఒక ప్లకార్డు పెట్టుంది, వెల్కమ్ అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ. అసలు అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ వెల్కమ్ అని చెప్పడానికి ఎవరండి మీరు? అసలు ఆ ప్లకార్డులు పెట్టడానికి ఎవరు అనుమతి ఇచ్చారు? ఇక్కడ ఈ సభాస్థలి ఎవరు అండర్లో ఉండాలి? పొల్యూషన్ కంట్రోల్ బోర్డా, లేకపోతే ఎంఆర్ ఆఫీస్ అండర్లో ఉన్నదా, లేకపోతే అదానీ ప్లాంట్ అండర్లో? అదానీ వాళ్ళు వచ్చి టెంట్లు వేస్తే దానికి కావాల్సిన సరంజామా అంతా వాళ్ళు అరేంజ్ చేస్తే వీళ్ళు వచ్చి వాళ్ళ తరఫున ఒకళ్ళతో పుచ్చుకొని మమ్మల్ని బలవంతంగా ప్రజాభిప్రాయ సేకరణ చేద్దామని ఆలోచిస్తున్నారు. దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. స్థానికులుగా ఏ ఒక్కరూ కూడా దీనికి మేము ఆమోదం తెలపలేదు. ఒకవేళ ఆమోదం తెలిపినట్టు మీరేమో దొంగ సాక్ష్యాలు, దొంగ పత్రాలు సృష్టించి కానీ ఈ అభిప్రాయ సేకరణ జరిగిపోయింది, కంపెనీకి ఎటువంటి ఇబ్బంది లేదు అని కానీ నివేదిక ఇస్తే మాత్రం ఆ నివేదిక ఇచ్చిన ఆఫీసుని నొట్టడిస్తాం ఈ ప్రజలందరితో వచ్చి. అంటే చాలా చోట్ల కూడా అభిప్రాయ సేకరణ పెట్టడం, తర్వాత దాన్ని వ్యతిరేకించినా కూడా అనుకూలమైన రిపోర్ట్స్ అయితే చాలా వరకు వస్తున్నాయి. మరి ఇక్కడ కూడా అది జరుగుతుందని అనుమానం ఏమైనా ఉందా మీకు? జరుగుతుందండి, జరుగుతుంది. మేము ఎందుకంటే ఇక్కడ ఇంతకు ముందు కరేడు ప్రాంతంలో భూసేకరణ జరిగేది, ఇక్కడ కూడా అలాగే జరిగింది. ప్రజలంతా వ్యతిరేకిస్తున్నా కూడా భూసేకరణ సజావుగా సాగిపోయిందని చెప్పి నివేదికలు వచ్చాయి. అలాగే ఇక్కడ అనకాపల్లి గ్రామంలో, నక్కపల్లి మండలంలో వచ్చేదానికి కూడా అలాగే చేశారు. ప్రజలు వ్యతిరేకిస్తున్నా మీరు ప్లాంట్లు పట్టుకొచ్చి, ఇండస్ట్రీలు పట్టుకొచ్చి, కాలుష్యకారకమైన సంస్థలన్నింటినీ పట్టుకొచ్చి మా ప్రజల ముందు పెట్టి మమ్మల్ని ఇక్కడ నుండి ఖాళీ చేయించాలని బలవంతంగా కుట్ర పని మమ్మల్ని ఇక్కడ నుండి పంపించాలని చూస్తున్నారు. దానికి మేము వ్యతిరేకిస్తాం. వ్యతిరేకమే. ఇలాంటి సిమెంట్ ఫ్యాక్టరీ రావడానికి మేము ఎవరిని కూడా సహమతించడం లేదు. మాకు ఈ సిమెంట్ ఫ్యాక్టరీ వద్దు. మా పిల్లలకి పొద్దున్న ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ రోజు మేమందరం కూడా ఒకటయ్యి పోరాటం చేస్తాం. ఈ సిమెంట్ ఫ్యాక్టరీ రావడం మాకు ఎవరికి ఇష్టం లేదు. మాకు వద్దు ఈ సిమెంట్ ఫ్యాక్టరీ సార్. గతంలో కూడా అంటే ఉన్నటువంటి ఫ్యాక్టరీస్ వల్ల చాలా రోగాలు వస్తున్నాయి, ఆ క్యాన్సర్ వస్తుంది, అదేవిధంగా ఎవరికి పిల్లలు పుట్టట్లేదనే చాలా వరకు ఉన్నటువంటి పొజిషన్ అయితే ఉంది. అందుకే దానికోసం ఇదంతా కూడా వ్యతిరేకమా? ఈరోజు
ప్రజలకు అందరికీ తెలుసు. పొల్యూషన్ వల్ల జరిగే ప్రమాదాలని అందరికీ వివరించడం జరిగింది. ఇక్కడ కనుక సిమెంట్ ప్లాంట్ కనుక వచ్చినట్టయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తట్టా పుట్ట చెత్తుకొని బలవంతంగా ఊరు ఖాళీ చేసేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ ఊరు శ్మశానం పరిస్థితి అనేది వస్తుంది. ఈ రోజు ఎమ్మెల్యే గారు చెప్తూ ఉన్నారు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పేసి 5,000 మంది ఉద్యోగాలు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ తీసేస్తే ఏం చేస్తున్నారు ఎమ్మెల్యే గారిని అడుగుతా ఉన్నాం. ఆ ఉద్యోగాలను తీసేసి 60-100 ఉద్యోగాలు వస్తాయని చెప్పి మభ్య పెట్టడం అన్నది తప్పు. కాబట్టి మీరు ప్రజల పక్షాన ఉంటారా లేదంటే ఆదాని పక్షం ఉంటారా తేల్చుకోవాలి. ప్రజా పక్షాన నిలబడితేనే మీకు గౌరవం దక్కుతుందని చెప్తున్నాం. ఎటువంటి పరిస్థితుల్లో కూడా యాదాని సిమెంట్ ప్లాంట్ ని ఒప్పుకునే లేదని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటి వరకు మీ ఎమ్మెల్యే మీతో మాట్లాడడం కానీ చర్చించడం కానీ మీ గ్రామానికి రావడం కానీ ఎట్లా చేశారా పల్లా శ్రీనివాస్? అసలు ప్రజల్లోకి ఆయన వస్తే కదా ప్రజాభిప్రాయం సేకరణ అనేది ముందు ఎమ్మెల్యేగా తెలుసుకుంటే అప్పుడు తెలుస్తుంది. ఆయన పైన చెప్పడం కోసం ఈ రోజు చెప్తా ఉన్నాం. కార్పొరేటర్లు అందరూ కూడా వద్దు 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 అని చెప్పేసి మేము ముందుకు వచ్చాం అంటున్నారు. అసెంబ్లీలో తీర్మానం చేయండి. ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేషన్ లో ఈ ప్రజా సేకరణ అనుకూలంగా అంబుజా సిమెంట్ ప్లాంట్ వద్దని చెప్పేసి తీర్మానం చేసి పంపించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. నిన్నే చూసాం కార్పొరేటర్లకు 5-6 మేము దీన్ని అపోజ్ చేస్తున్నాం అంటున్నారు. అపోజ్ చేయడం పేపర్లు ఇవ్వడం కాదు, ప్రజల వద్దకు రావాలి. ప్రజలతో పాటు మీరు పోరాటంలో పాల్గొవాలి. అంబుజా సిమెంట్ ప్లాంట్ రాకుండా కట్టడి చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. వర్తక సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా దీన్ని అపోజ్ చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఏం చెప్తారు? ఖచ్చితంగా ఇప్పుడు ప్రజాప్రయ సేకరణ అని చెప్పారు. ఈరోజు ఫెయిల్ అయిపోయిందని అందరికీ తెలుసు. కాకపోతే పోర్టులో అదానీ గారు పోర్టులో పనిచేసిన వేరే రాష్ట్ర ప్రజలతోటి సంతకాలు సేకరించి అయిపోయిందని చెప్పి ఎంఆర్ ఆఫీస్కి ఇస్తున్నారు. అది కాదు. ఇక్కడ బ్రతికే వాళ్ళు, ఇక్కడ నివసించే వాళ్ళు సేకరించాలి. వాళ్ళ అభిప్రాయం సేకరించాలి. ఎవరికి వద్దు. నిజంగా అదానీ గవర్నమెంట్ నడుస్తుందా, మోడీ గవర్నమెంట్ నడుస్తుందా, కూటమి ప్రభుత్వం నడుస్తుందో ఎవరికి అర్థం కావట్లేదు. కాకపోతే ఇక్కడ సిమెంట్ ఫ్యాక్టరీ పెడితే ఎంత ఇబ్బంది అన్నది ప్రతి ఒక్కరికి తెలుసు. ఇక్కడ పోలీస్ వ్యవస్థకి తెలుసు, అందరికీ తెలుసు. కాకపోతే ఎందుకు మూర్ఖత్వంగా పెద్దవాళ్ళని అండగా కాసి ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు. ఈరోజు స్టీల్ ప్లాంట్, పోర్టు, డంపింగ్ యార్డు, ఇంకా చాలా రకాల సమస్యలతో మేము ఉన్నాం. మేము ఆరోగ్యకరమైన గాలిని పీల్చడానికి అనర్హులుగా మిగిలిపోయాం. ఓవరాల్ గా చూస్తే ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఈ అదానీ అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీకి సంబంధించి ప్రజా సేకరణ రసబసగా మారినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం అధికారులందరినీ కూడా ఇక్కడ నుంచి పంపించి వేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ఎవరు కూడా దీనికి అంగీకరించే ప్రసక్తి అయితే లేదు. అవసరమైతే దీన్ని ప్రజాభిప్రాయ సేకరణ తప్పుడు రిపోర్ట్లు కనుక ఇస్తే గంగవరం పోర్టును కూడా మేము ముట్టడించి తీరుతాం, ఖచ్చితంగా పోర్టు మీద కూడా వెళ్తామని ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓటు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ రాజు. విశాఖ పెద్ద గంట్యాడలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మనం చూస్తున్నాం బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా మనం చూస్తాం. అక్కడ ఎవరు కూడా ఒక్కరు కూడా సిమెంట్ ఫ్యాక్టరీని వెల్కమ్ చేసే పరిస్థితి లేదు. ముక్త కంఠంతో తేల్చి చెప్తున్నారు. ఇప్పటికే పోర్టు వల్ల మేము చాలా వరకు ఇబ్బందులు పడుతున్నాం, మాకు ఇప్పటికే అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఈ సిమెంట్ ఫ్యాక్టరీ రావడంతో ఇంకా అనేక రకాల సమస్యలు మేము ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో సిమెంట్ ఫ్యాక్టరీ ఇక్కడ పెట్టొద్దు అంటూ చాలా తీవ్రంగా వాళ్ళు దాన్ని వ్యతిరేకిస్తున్నారు, తీవ్రంగా ఖండిస్తున్నారు. ఆ ప్రతిపాదనని ఖచ్చితంగా వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు.